కానీ వీళ్ళెవ్వరికి నన్ను ఎదుర్కొనేటువంటి దమ్ము లేదు. నేను మీ మనిషిని, మీ బిడ్డని, మీలో ఉంటాను, మీతో ఉంటాను కాబట్టే వీళ్ళంతా జత కట్టారు. సింహం సింగిల్గానే వస్తుంది, ఖచ్చితంగా గమ్యస్థానాన్ని టార్గెట్ని రీచ్ అయ్యి చేస్తుంది అని చెప్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక 3 క్వశ్చన్స్ నేను వేస్తాను. ప్లీజ్. ఇప్పుడు ఓకే, సింహం సింగిల్గా వచ్చిందా, ఎలా వచ్చిందో పక్కన పెట్టండి. అంటే కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మనుషులతో పోల్చుకోవడం మానేశారు. సింహాలతోని, పులులతోని, ఏనుగులతోని, కుక్కలతోని పోల్చుకుంటున్నారు. అదో దౌర్భాగ్యం, అది పక్కన పెట్టండి. నేనేమంటానంటే 2-3 క్వశ్చన్స్. సింహం సింగిల్గా వచ్చింది, నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇలా ఉంటాను అనుకుని చెప్పిన పెద్ద మనిషి ఎందుకు 90 మంది సీట్లు మార్చాడు? ఇందాక మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను ఆన్సర్ మర్చిపోయాను. ఇప్పుడు నా ప్రత్యర్థుల క్వశ్చన్ అన్నారు కదా, ఇప్పుడు పాయకరావుపేటలో పాయకరావుపేట నుంచి కొవ్వూరు పంపించారు, అక్కడ చెల్లకి ఎక్కడికి వచ్చారు, ఏదో మాట్లాడారు కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో 2019లో 33,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేని ఏదో రకంగా పక్కకు తప్పించి ఎక్కడో రాజాంలో 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పాయకరావుపేటలో పెట్టారంటే అక్కడ చెల్లక ఇక్కడ పెట్టారా? బరాబర్ వాళ్ళు చేసింది అంతే కదా, వాస్తవమే కదా. సో నిజంగా అతను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల, అతను చేసిన మేనిఫెస్టోకి 98% అతను చెప్పినట్టుగా చేసేసి ఉంటే ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేస్ని మార్చాల్సి వస్తుంది? ఎందుకు సిట్టింగ్ మంత్రులు మార్చాల్సి వస్తుంది? ఒకటి. ఈ రోజుకి కూడా ఎందుకు గులకరాయి డ్రామాలు, ఆ డ్రామాలు, ఈ డ్రామాలు ఆడాల్సి వస్తుంది? 2. ఇప్పటికీ కూడా అంటే దాన్ని ఎలా అంటే ఇంకా ఏదో సింపతి పండించడానికి, పండించడానికి మైకులు పట్టుకొని నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్క చెల్లెములు ఇలాంటి సింపతి పండించడానికి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? అన్నిటినీ పక్కన పెట్టండి. అరే నీకు దమ్ముంటే పెద్ద రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగా ఎదుర్కో. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భువనేశ్వర్ గారు ఎలాగా, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా, లోకేష్ గారు అలాగా అని చెప్పి ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చి ఫ్యామిలీ మీద ఎలిగేషన్ చేసి అంటే టార్గెటెడ్గా వాళ్ళ తాలూకా క్యారెక్టర్ అసోసియేషన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?